హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు నేను మటన్ గోంగూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, మటన్లో గోంగూర వేసి వండితే మటన్ గోంగూర కర్రీ చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అసలు మీరు తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది మటన్ గోంగూర. చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మటన్ తీసుకొచ్చి ఎలా వండాలో మీకు చూపిస్తాను. ఇలా బౌల్లో వేసి మంచిగా కడగాలండి. ఒక 3-4 టైమ్స్ కడగాలి. మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా కూడా నాన్ వెజ్ అనేది మంచిగా కడగాలి. కడిగి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. కుక్కర్ గిన్నె పెట్టి ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాలండి. వేడెక్కాక పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి కట్ చేసి వేసేయాలి. ఈ విధంగా పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేసి ఇలా మూత పెట్టాలండి చిమ్మకుండా. చూడండి, ఈ విధంగా తీసి మంచిగా కలపాలి. కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ వేయాలండి. ఉల్లిపాయ ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేశాను. కొంచెం గ్రేవీగా ఉంటుంది ఎక్కువ వేయడం వలన. ఇలా ఉల్లిపాయలు వేసి మంచిగా కలపాలండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటేనండి ఇందులో వేసేది. మసాలాలు ఏమీ వేయకూడదు. గోంగూర వేస్తున్నాం కాబట్టి నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వేసి మంచిగా కలపాలండి. స్టవ్ మాత్రం సిమ్ములో ఉంచాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా కలపాలి. స్టవ్ సిమ్ములో ఉంటుంది కాబట్టి ఈ తాలింపు అనేది మాడదండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మెంతుకూర అండి. మెంతుకూర మంచిగా కడిగి మెంతుకూర కూడా తాలింపులో వేసేయాలి. మెంతుకూర ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా దొరుకుతుందండి. మంచిగా దొరుకుతుంది మార్కెట్లో. కాబట్టి ప్రతి కర్రీలో మెంతుకూర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మెంతుకూర వేసి మంచిగా కలపాలండి. కొంచెం ఫ్రై కాగానే ఇప్పుడు ఉప్పు వేసేయాలి. పసుపు తగినంత వేయాలి. అలాగే సాల్ట్ కూడా ఫస్ట్ కొంచెమే వేయాలండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. మళ్ళీ కర్రీ మంచిగా ఉడికాక అప్పుడు చూసి వేయాలండి. కానీ కొంచెం సాల్ట్ ఎక్కువైతే కర్రీ మాత్రం తినలేమండి, అదే కర్రీ అయినా. అందుకే ఫస్ట్ తగ్గించి వేయాలి. అంతే అండి, తాలింపు రెడీ అయింది. మనం కడిగి పెట్టిన మటన్ తాలింపులో వేసేయాలి. ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి. తాలింపు అంతా కలిసేలా మంచిగా కలపాలి. చూడండి, ఈ విధంగా కలపాలండి. కలిపాక ఇప్పుడు మనము మూత పెట్టాలి. వాటర్ అంతా సపరేట్ అయ్యి వాటర్ అంతా ఇనికేంత వరకు ఉడకనివ్వాలండి. ఉడికినాక ఇప్పుడు చూడండి, వాటర్ అంతా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు కారం వేసేయాలండి. కారం కూడా ముక్కలకు పట్టాలి కాబట్టి ముందే వేసేయాలి. ఇలా కారం వేయాలండి. మీరు ఎంతైతే తినగలరో అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 3-4 స్పూన్లు వేస్తున్నాను. అది హాఫ్ స్పూనే వేసానండి, ఫుల్గా కూడా వేయలేదు. చూడండి, ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి. కలిపి కొద్దిసేపు మూత పెట్టాలి. ఆ కారం అనేది మంచిగా ముక్కలకు పడుతుందండి. ఇప్పుడు మనము అందులో ముక్కలు ఉడకడానికి వాటర్ వేయాలండి. దానికి తగినంత వాటర్ వేయాలి. చూడండి, ఈ విధంగా వాటర్ వేస్తున్నానండి. ఒక 2 గ్లాసులు అట్లా వేసి ఇలా వాటర్ వేసి మంచిగా కలపాలండి. కర్రీ సాల్ట్ కారం ఇవన్నీ ముక్కలకు పట్టినాయండి. ఎందుకంటే మనం ఫస్ట్ సిమ్లో పెట్టి ఉడకనిచ్చాం కాబట్టి పట్టాయి. ఇప్పుడు వాటర్ పోయాలండి. ముందే పొయ్యకూడదు, ఎందుకంటే ముక్కలకి ఇవన్నీ పట్టవన్నమాట. అందుకే ఇప్పుడు పోసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఇంకో స్టవ్ వెలిగించి కళాయి పెట్టి మనము కడిగి పెట్టుకున్న గోంగూర అందులో వేసి ఉడకనివ్వాలి సిమ్ములో. ఇప్పుడు చూడండి, వాటర్ పోసాక కుక్కర్ మూత పెట్టాలండి. ఇప్పటి వరకు కుక్కర్ మూత పెట్టనవసరం లేదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాలి. పెట్టాక 6-7 విజిల్స్ రావాలండి. మటన్ ఉడకాలి కాబట్టి 6-7 విజిల్స్ రావాలి. ఈ విధంగా విజిల్స్ రావాలండి. విజిల్స్ వస్తూనే ఉంటాయి. ఈలోపు మనము గోంగూర మంచిగా ఉడకాలండి. ఉడికిన గోంగూరను ఇలా గంటెతోటి మెత్తగా చేయాలి. మనం డైరెక్ట్గా మటన్లో వేస్తే ఇలా మెత్తగా అవ్వదండి, ఆకులుగా ఉంటుంది. కాబట్టి మనం ఇలా మెత్తగా గంటెతోటి కానీ పప్పు రుబ్బుతో కానీ ఇలా మెత్తగా చేయొచ్చు. చూడండి, అది గోంగూర ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఈ కుక్కరు 6 విజిల్స్ అయిపోయాయండి. ఇప్పుడు మనము కుక్కర్ మూత తీసేయాలి. చూడండి, మంచిగా విజిల్స్ వస్తున్నాయి. విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు మనం ఈ కుక్కర్ మూత తీయాలి. కుక్కర్ మూత తీసి చూడాలండి ఒకసారి.
విజిల్స్ వస్తూనే ఉన్నాయండి. ఒక 6-7 విజిల్స్ వరకు మనము వెయిట్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనము విజిల్ తీసి కుక్కర్ మూత తీయాలి. కొంచెం గ్యాస్ అనేది పొయ్యాకనే తీయాలండి. మనం డైరెక్ట్గా తీస్తే ఆ గ్యాస్ అనేది మూతకి పైకి వచ్చేస్తుంది. కాబట్టి గ్యాస్ కొంచెం పొయ్యాకనే తీయాలండి. చూడండి, కర్రీ మంచిగా ఉడికిందండి. 7 విజిల్స్ వరకు ఉంచానండి. కర్రీ చక్కగా ఉడికింది. చూడండి, మెత్తగా ఇలా పీస్ పట్టుకొని చూస్తే మెత్తగా కనపడుతుంది కదండి. మంచిగా ఉడికింది. కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి కర్రీ. గట్టిగా ఉంటే అన్నంలో కలిపినప్పుడు కూడా కలవదు. ఇప్పుడు మనము ఉడకపెట్టిన గోంగూర ఆ కర్రీలో వేసేయాలండి. ఆల్రెడీ గోంగూర ఉడికింది, మటన్ కూడా ఉడికింది. ఇప్పుడు ఈ గోంగూర అందులో వేసేయాలండి. వేసి ఒక 4-5 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే అండి, గోంగూర మటన్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. ఇందులో మసాలాలు వేయకూడదండి. గోంగూర వేస్తున్నాం కాబట్టి మసాలాలు అస్సలు వేయకూడదు. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చూడండి ఎంత చక్కగా ఉడికినట్టు కనపడుతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. మటన్ ఉడికింది, గోంగూర ఉడికింది. చాలా బాగుంటుందండి. అంతే, ఇక మనము కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి. కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు వేయొచ్చండి. వద్దు అన్నవాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కొత్తిమీర వేసి మంచిగా ఇలా కలపాలండి. కలిపాక చూడండి చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. గోంగూర మటన్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి, ఈ గోంగూర కర్రీతో ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో వేడివేడి గోంగూర మటన్ కర్రీ వేసుకొని తినబోతున్నానండి. రెడీ అయిపోయింది కాబట్టి ఎలా ఉందో నేను మీకు చెప్తాను ఇప్పుడు. చూడండి, ఈ విధంగా గోంగూర మటను రైస్ వేసుకొని కలిపి తినాలని రెడీ అవుతున్నానండి. చూడండి, ఈ విధంగా వేసుకొని తిని ఎలా ఉందో మీకు చెప్తానండి. ఒకసారి ఈ వీడియో చూసి నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా కర్రీ వండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాత్రం చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉంది. ముక్కలు కూడా చూడండి ఎంత చక్కగా ఉడికాయో. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.